హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులో మా బాబుది ఐ టెస్టింగ్ చేపిస్తున్నాము. ఇది బేతన్ నరసింహం హాస్పిటల్ ఉంది కదా, మంగమూరు రోడ్లో, దాని ఆపోజిట్స్ అనమాట. ఇక్కడ ఒక ఇది స్పెక్టికల్ షాప్ ఉంది. ఆ షాప్ లోనే ఇలా టెస్ట్ చేస్తారన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ వచ్చి వన్ అవర్ పట్టింది. మా వాడికి బాగానే సైట్ ఉంది. ఇప్పుడు పిల్లలందరికీ బాగానే సైట్ ఉంటుంది కదా, నాకన్నా వాడికి ఎక్కువ ఉంది సైట్. నాకు కనపడేవన్నీ వాడికి కనపడట్లేదు అనమాట, నెంబర్స్. ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి 4 days 5 days తర్వాత ఇస్తారు. మనం ఇప్పుడు ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి పెట్టేసి మనకి 4 or 5 days లో ఇస్తారనమాట. ఈ మొత్తం ప్రాసెస్ ఇవేంటంటే, కొన్ని ఏమో 1000 రూపీస్ ఉంటాయి ఫ్రేమ్స్, కొన్ని 2000 ఉంటాయి. వాళ్ళు మనల్ని మోటివేట్ చేసి 2000 తీసుకోమంటారు. ఎందుకంటే అవి చాలా రోజులు ఉంటాయని. వీళ్ళు ఎలాగో క్రికెట్ అని అదని ఆడుతూ ఉంటారు కదా, అవి పాడవకుండా ఉండటానికి నేనైతే 2000 తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ వాళ్ళు అద్దాలు, బోధన అద్దాలు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ పెట్టి చెక్ చేస్తూ ఉంటారు. ఇదంతా షాపు, మామూలు చిన్న షాప్ కాదు, పెద్ద షాప్ కాదు, మీడియం షాపు. చాలా బాగుంది ఇది. ఇక్కడే అన్ని చెక్ చేస్తున్నాం అనమాట. ఈ సారు చెక్ చేశారు. చెక్ చేసి మనకి అన్ని ఇచ్చారన్నమాట. ఈ ఐ బిజినెస్ కూడా చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ మంది స్పెట్స్ పెట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత బాగా పెట్టుకుంటున్నారు. ఈ లెన్స్ కార్ట్ వాళ్ళు కూడా బాగా ఆదాయం వచ్చిందని చెప్పి వాళ్ళు ఈ మధ్య వాళ్ళ షేర్ కూడా బాగా పెరిగింది. అంటే ఈ బిజినెస్ చాలా బాగుందని అర్థం కదా. అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకో వీడియోతో కలుద్దాము. ఇక్కడంతా ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ నడిచింది. ఆ హాఫ్ అన్ అవర్ని మనం 4 minutes లో వీడియో తీసాం మొత్తం. తర్వాత నేను కూడా చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకొని నేను కూడా స్పెట్స్ తీసుకున్నాను అనమాట. నాకేంటంటే ఏజ్ ఫ్యాక్టర్ మీద కొంచెం సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు అవన్నీ కనపడట్లేదు. వాటి కోసం అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. మొత్తం ఇక్కడ బిల్లు 4000 రూపీస్ అయింది. 2000 వాడికి, 2000 నాకు అనమాట. ఇది ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. వాడికి కావాలంటే ఇప్పించేదాకా వాడు ఇంకా వదిలిపెట్టడు. అది వాడి యాటిట్యూడ్, వాడి మెంటాలిటీ అన్నమాట. బాగానే ఉంది సార్ డిస్టెన్స్. నాకు బాగానే కనపడుతుంది. కనపడట్లేదా? ఇది వస్తుంది. అది కనపడదు. రమణదేవి దీంట్లో బ్లూ ఉందా?